నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 28వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రోహిణి కార్తె. రేపు జ్యేష్ఠమాస శుక్లపక్ష విదియా తిథి రాత్రి 1:54 వరకు, తదుపరి తదియా తిథి. మృగశీర్ష నక్షత్రం రాత్రి 12:29 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. ధృతి యోగం సాయంత్రం 7:09 వరకు, తదుపరి శూల యోగం. బాలవకరణం మధ్యాహ్నం 3:25 వరకు, కౌలవకరణం రాత్రి 1:54 వరకు, తదుపరి దైతుల కరణం ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి రోహిణి నక్షత్రం 1వ పాదంలో రాత్రి 8:48 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు వృషభ రాశిలో మధ్యాహ్నం 1:36 వరకు, తదుపరి మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 7:53 నుండి 9:20 వరకు, అమృతకాలం సాయంత్రం 4:33 నుండి 5:59 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:46. చంద్రోదయం ఉదయం 6:28 చంద్రాస్తమయం రాత్రి 8:22. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:52 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండం ఉదయం 7:29 నుండి 8:57 వరకు. జ్యేష్ఠ శుక్లపక్ష విదియ రోజుని సోమపద పుణ్యకాలంగా పరిగణిస్తారు. పితృదేవతలకు తర్పణాలు వదలటానికి, దాన ధర్మాలు చేయటానికి అనుకూలమైన రోజు. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కుటుంబంలో దీర్ఘకాలికంగా రక్త రుగ్మతలతో, తెల్ల రక్త కణాల సమస్యలతో, రక్తలేమితో, తలసేమియా సమస్యతో, ఇతర రక్త సంబంధిత సమస్యలతో, రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న సంతానం అంటే చిన్న పిల్లలు ఉన్నవారి తల్లిదండ్రులు ఈ సోమపద పుణ్యకాలం రోజు పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించి చినమస్తాదేవిని పూజించినట్లయితే వారి చిన్నారులకు త్వరగా స్వస్థత చేకూరుతుంది అని నమ్మకం. విశ్వనాథ్ ప్రసాద్ గారి అనుభవంలో ఈ వ్యాధులతో బాధపడుతున్న ముగ్గురు చిన్నారులకు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా నయం కావటం చూశారు. కాబట్టి ఇటువంటి అనారోగ్యాలతో ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు వైద్య నిపుణుల సలహాలు ఆచరిస్తూ సోమపద పుణ్యకాలంను ఉపయోగించుకోవాల్సిందిగా విన్నపం. నిరయన రవి రోహిణి నక్షత్రం 2వ పాదంలో రేపు రాత్రి 8:48 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి కర్తరి త్యాగం అవుతుంది. బుధవారం మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 12:29 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. ఏకార్కణ దోషం రేపు రాత్రి 12:29 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 3:47 వరకు ఉంటుంది. శూల యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం రోహిణి నక్షత్రంలోనూ, చంద్రగ్రహం ఆరుద్ర నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. అగ్ని పురాణం, కల్కి పురాణం మరియు కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు బౌద్ధ కల్కి జయంతి. దశావతారాలలో కల్కి అవతారం 10వ మరియు ఆఖరి అవతారం. కలియుగాంతంలో కల్కి అవతరిస్తాడు అని నమ్మకం. రేపు వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.